మేడం ఈ సినిమాలో చాలా మంచి రోల్ అంటున్నారు, కానీ డెవిల్ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అది కూడా ఒక డిఫరెంట్ గానే ఉంటుంది. ఈ మధ్య చేసే ప్రతి క్యారెక్టర్లో నేను కాన్షియస్గా ట్రై చేసేది ఏంటంటే, ఒక్క సినిమాలో కనిపించినట్టు చేసిన రోల్ లాగా ఇంకో రోల్ ఉండకూడదని నా ప్రయత్నం. ఎందుకంటే రిపీటెడ్గా ఉన్న మన కెరియర్, మన లైఫ్ స్పాన్, మళ్ళీ ఆ కెరియర్, సో రిపీటెడ్గా మొనాటనస్గా చేస్తూ ఉంటే గ్రోత్ అనేది తక్కువ, స్లో అయిపోతుంది. సో నేను ప్రతి టైము నాకు దొరికిన ప్రతి ఆపర్చునిటీలో కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉండాలనే ఒక ప్రయత్నంతో నేను ముందుకు వెళ్తున్నాను. అలాంటి మంచి యుగంధర్ గారు లాంటి డైరెక్టర్స్ కూడా అలాగే నాకు కాంపిటీషన్గా వాళ్ళు ఇంకా బెటర్, ఇంకా డిఫరెంట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్స్ నా కోసం రాస్తున్నారు, తీసుకొస్తున్నారు. సో అదన్నీ కలిసి వస్తుంది. కాబట్టి డెవిల్ కానీ, ఈ మన టెనెంట్ కానీ, ప్రతి దాంట్లో ఒక వేరే వేరే షేడ్స్ ప్లే చేస్తున్నాను. నేను మంచి సబ్స్టాన్షియల్ రోల్స్ ప్లే చేస్తున్నాను. రాజేష్ గారు అన్న, పొలిమేర 1-2 బ్లాక్ బస్టర్స్, ఓటీటీ కానివ్వచ్చు, థియేటర్కి కానివ్వచ్చు. బట్ అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, అరే పొలిమేర అంత పెద్ద హిట్ అయింది కదా, దాని తర్వాత వచ్చే మూవీ ఇంకా బాగుంటుంది అనుకుంటారు. వాళ్ళకు రీచ్ అవుతుందా ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్కి? రీచ్ అవుతుందండి. అంటే ఇప్పుడు అంత పెద్ద హిట్ అయింది కదా సినిమా, అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు దానికన్నా పెద్ద సినిమా చేయాలి, దానికన్నా పెద్ద సినిమా చేయాలంటే రన్నింగ్. నేను ఎలా చూడండి, నేను నా క్యారెక్టర్ ఎలా ఉంది, సినిమా బాగుంది లేదా అది చూస్తాను. అంటే నా క్యారెక్టర్ భలే ఉందని చాలు, ఇంకా నాకు అది నెక్స్ట్ లెవెల్. నేను ఆర్టిస్ట్, ఇందాక చెప్పానే ఎస్ఆర్ గారు చెప్పినట్టు, నేను ఆర్టిస్ట్ని, హీరోని కాదు. ఆర్టిస్ట్గా నా క్యారెక్టర్ ఎలా ఉందో చూస్తాను అంతే. అది హీరో అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు. సో ఆ రేంజ్ సినిమా ఉంటుంది ఇది. కానీ వేరే ఉంటారు, అది చూస్తారు కదా సినిమాని. ఇది ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్, ఒక లవర్, ఒక డిఫరెంట్ స్టోరీ. ఇది మీరు ఎంజాయ్ చేస్తారు 100%. డైరెక్టర్ గారు సార్, ఈ మూవీకి సత్యం రాజేష్ గారిని పొలిమేరకు ముందు అనుకున్నారా, లేకపోతే పొలిమేర 1-2 చూశాక ఈ క్యారెక్టర్ తీసుకుందాం అనిపించిందా? సత్యం రాజేష్ గారు అంత ముందే ప్రపంచానికి తెలుసు కదండి. అంటే ఆ పొలిమేరకు ముందే తెలుసు కదా, అలాగే నాకు తెలుసు, ఆయన నటన తెలుసు. పొలిమేర 1 చూశాను, షాక్ అయిపోయాను. అయ్యింది సరే, అలా ఎప్పుడైనా కలవాలి ఆయన్ని అని ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఈ కథ అనుకున్న తర్వాత, ఈ కథకి అంటే కొంచెం ఆ లో ప్రొఫైల్లో ఉండే యాక్టర్ ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా, అంటే నేను పొలిమేర చూసి పర్సనల్గా నా వరకు నేను ఎవరికి చెప్పవసరం లేదు, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక సినిమా లవర్గా ఒక యాక్టర్ని నేను ఫీల్ అయ్యాను. కాబట్టి అది నా సబ్కాన్షియస్లో ఉండిపోయింది. ఆయన ఉండడం, ఆయన ఈ క్యారెక్టర్కి నాకు కనెక్ట్ అవ్వడం, నాకు ఐడియా రావడం ఆ టైంకి వచ్చింది. తర్వాత ఆలోచించుకున్నా, నా రైటర్తో, మా ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసాం. పర్ఫెక్ట్ అన్నారు. ఎందుకు ఏంటి అనేది క్యారెక్టర్ వైజ్ ఆలోచిస్తే పర్ఫెక్ట్ అనిపించింది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ అప్రోచ్ అయ్యాం ఆయన్ని.